తిరుమలలో శ్రీవారికి రోజుకు 6 సార్లు పూజలు జరుగుతాయి. వైఖానస ఆగమ సూత్రాలను అనుసరించి తిరుమలలో శ్రీవారికి రోజుకు 6 సార్లు పూజలు జరుగుతాయి. అవి ప్రత్యూష, ప్రభాత, మధ్యాహ్న, అపరాహ్న, సాయంకాలం, రాత్రి పూజలు. తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ ప్రత్యూష పూజలకు నాంది. సుప్రభాత పూజ గురించి నిత్యం స్వామివారికి జరిపించే ప్రథమ సేవే ఇది. నిత్యం తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవ మొదలవుతుంది. అంతకు ముందే ఆలయ అర్చకులు, జియ్యంగార్లు, ఏకాంగులు శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన యాదవ వంశీకుడు అంటే సన్నిధి గొల్ల దేవాలయం వద్దకు వస్తారు. నగారా మంటపంలో గంట మోగుతుంది. మహాద్వారం గుండా సన్నిధి గొల్ల ముందు వెళుతూ ఉండగా అర్చకులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. కుంచె కోలను, తాళం చెవులను ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకించి ఆలయ ద్వారాలు తెరిపించేందుకు క్షేత్రపాలకుడి అనుమతి తీసుకుంటారు. సుప్రభాతం చదివే అధ్యాపకులు తాళ్లపాక అన్నమాచార్యుల వారి వంశీకుడు తంబూరా పట్టుకొని మేలుకొలుపు పాడేందుకు సిద్ధంగా ఉంటారు. బంగారు వాకిలి తలుపులు తెరచిన సన్నిధి గొల్ల దివిటీతో ముందుగా లోపలికి వెళతాడు. వెంటనే అర్చకులు కౌసల్యా సుప్రజారామా అంటూ శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం పఠిస్తారు. ఆ తరువాత శ్రీ వెంకటేశ్వర స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం ఆలపిస్తారు. ఇదే సమయంలో తాళ్లపాక వంశీకుడు తంబూరా మీటుతూ గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీవారిని మేల్కొల్పుతూ ఉంటాడు. అర్చక స్వాములు అంతర్ద్వారం తలుపులు తెరచి గర్భగుడిలోనికి వెళ్ళి శ్రీవారి పాదాలకు నమస్కరించి నిద్రిస్తున్న స్వామివారిని మేల్కొల్పుతారు. పరిచారకులు స్వామివారి ముందు తెరను వేస్తారు. ప్రధాన అర్చకులు శ్రీవారికి నైవేద్యం పెట్టి తాంబూలం సమర్పించి నవనీత హారతి ఇస్తారు. మంగళాశాసన పఠనం పూర్తవగానే తలుపులు తెరచి మరోసారి స్వామివారికి కర్పూర హారతి ఇచ్చి భక్తులను లోనికి అనుమతిస్తారు. ఆ సమయంలో భక్తులకు లభించే దర్శనాన్ని విశ్వరూప దర్శనం అంటారు. తరువాత శుద్ధి. సుప్రభాత సేవ అనంతరం తెల్లవారుజామున 3:30 నుంచి 3:45 వరకు ఆలయ శుద్ధి జరుగుతుంది. శుద్ధిలో భాగంగా గత రాత్రి జరిగిన అలంకరణలు, పూమాలలు అన్నింటినీ తొలగించి వాటిని సంపంగి ప్రదక్షిణలో ఉండే పూలబావిలో వేస్తారు. స్వామివారికి సమర్పించిన పువ్వులను ఆ తరువాత ఎవ్వరూ ఉపయోగించకుండా ఉండేందుకే ఇలా చేస్తారు. దీనిని నిర్మాల్య శోధన అంటారు. ఆ తరువాత అర్చన. శ్రీవారికి ప్రతిరోజు తెల్లవారుజామున జరిగే ఆరాధన ఇది. దీనికోసం జియ్యంగారు యమునత్తురై అంటే పూలగది నుంచి పుష్పమాలలు, తులసిమాలలతో ఉన్న వెదురుగంపను తన తలపై పెట్టుకొని శ్రీవారి సన్నిధికి తెస్తారు. అర్చనకు ముందు పురుష సూక్తం పఠిస్తూ భోగ శ్రీనివాసమూర్తికి ఆవు పాలు, చందనం, పసుపు నీళ్లు, గంధపు నీటితో అర్చకులు అభిషేకం చేస్తారు. చివరగా పుష్పాంజలి. అనంతరం భోగమూర్తి విగ్రహాన్ని తిరిగి జీవస్థానానికి చేరుస్తారు. ప్రోక్షణ చేసి మూల విగ్రహానికి, భోగమూర్తికి స్వర్ణసూత్రాన్ని కలుపుతారు. ఈ సూత్రం ద్వారానే ధ్రువబేరం నుంచి
భోగ శ్రీనివాసుడి విగ్రహానికి శక్తి ప్రసరిస్తుందని భక్తుల నమ్మిక. ఆ తరువాత మూల విగ్రహానికి పుష్పన్యాసం చేసి అలంకారాసనం సమర్పిస్తారు. అనంతరం నామధారణ. కర్పూరంతో శ్రీవారి నుదిటి మీద ఊర్ధ్వపుండ్ర చిహ్నాన్ని దిద్దుతారు. యజ్ఞోపవీతాన్ని అలంకరిస్తారు. ఆ తరువాత శ్రీవారి సువర్ణ పాదాలను తిరువడి స్నానపీఠంలో ఉంచి అభిషేకిస్తారు. తమిళంలో తోడుత్తమాలై అంటే దారంతో కట్టిన పూమాల అని అర్థం. బహుశా ఈ మాటే కాలక్రమేణా మార్పులకు లోనై తోమాల అంటే తోమాల సేవ అయి ఉండవచ్చు. దీన్నే భగవతీ ఆరాధన అని కూడా అంటారు. ఈ సేవలో భాగంగా స్వామివారిని పూలమాలలతో అలంకరిస్తారు. వారంలో 6 రోజులు శుద్ధి అనంతరం ఈ సేవ జరిపిస్తారు. శుక్రవారం నాడు మాత్రం అభిషేకం జరిపించిన తరువాత తోమాల సేవ చేస్తారు. తోమాల సేవ తరువాత 15 నిమిషాల పాటు తిరుమామణి మంటపంలో కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బార్ జరుగుతుంది. బలిబేరానికి రాజోచిత మర్యాదలు జరిపి ఆనాటి గ్రహ సంచార క్రమాన్ని, ఆ రోజు జరిపించబోయే ఉత్సవ విశేషాల గురించి విన్నవిస్తారు. ముందు రోజు హుండీ ఆదాయం వివరాలను, ఏ నోట్లు ఎన్ని వచ్చింది, నాణాలు సహా డినామినేషన్ ప్రకారం మొత్తం విలువ తెలియజేస్తారు. అనంతరం నువ్వులు బెల్లం కలిపి దంచిన పిండిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఉదయం 4:45 నుండి 5:30 వరకు సహస్రనామార్చన జరుగుతుంది. బ్రహ్మాండ పురాణంలోని స్వామివారి 1000 నామాలను స్తుతిస్తూ చేసే అర్చన ఇది. ఈ అర్చన పూర్తయ్యాక శ్రీవారి పాదాల మీద ఉన్న పువ్వులు, తులసీ దళాలతో శ్రీవారి దేవేరులకు పూజ చేస్తారు. ఈ సమయంలో వరాహ పురాణంలోని లక్ష్మీ సహస్రనామాలను పఠిస్తారు. తరువాత నక్షత్ర హారతి, కర్పూర హారతి ఇస్తారు. మేలు కొలుపులు, అభిషేకాలు, కొలువు కూటం అన్నీ అయిన తరువాత స్వామివారికది మొదటి గంట నైవేద్య సమయం. నైవేద్య సమర్పణకు ముందుగా శయన మంటపాన్ని శుభ్రం చేసి బంగారు వాకిలి తలుపులు మూసివేస్తారు. తిరుమామణి మంటపంలోని గంటలు మ్రోగిస్తారు. అర్చకులు మాత్రం లోపల ఉండి స్వామివారికి పులిహోర, పొంగలి, దద్దోజనం, చక్కెర పొంగలి వంటి అన్నప్రసాదాలు, లడ్లు, వడలు, అప్పాలు, దోసెలు, పోళీలు వంటి పిండి వంటలు కులశేఖర పడి అంటే పడి కావలికి యువతల ఉంచి సమర్పిస్తారు. అష్టోత్తర శతనామార్చన చేస్తారు. ఈ అర్చనతో మధ్యాహ్న పూజలు ప్రారంభమవుతాయి. వరాహ పురాణంలో ఉన్న శ్రీవారి 108 నామాలను పఠిస్తారు. అష్టోత్తర శతనామావళి పూర్తవగానే శ్రీదేవి భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన జరుపుతారు. అష్టోత్తర శతనామార్చన అనంతరం ఆలయంలో 2వ గంట మ్రోగుతుంది. పోటు నుంచి తెచ్చిన అన్నప్రసాదాలు, పిండి వంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. నివేదన తరువాత తాంబూలం, కర్పూర హారతి ఇస్తారు. ఆ తరువాత రాత్రి కైంకర్యాలు. ఉదయం జరిగే తోమాల సేవ వంటిదే రాత్రిపూట కూడా జరుగుతుంది. అనంతరం హారతి, స్వామివారికి అష్టోత్తర శతనామార్చన, శ్రీదేవి భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన, నైవేద్య సమర్పణ అన్నీ జరుగుతాయి. ఈ సమయంలో 3వ గంట మ్రోగుతుంది. దీని తరువాత మళ్ళీ సర్వదర్శనం.
రాత్రి 1:30 సమయంలో జరిగే పవళింపు సేవనే ఏకాంత సేవ అంటారు. ముఖమంటపంలో 2 వెండి గొలుసులతో కట్టిన ఊయలలో భోగ శ్రీనివాసమూర్తిని శయనింపచేసి పాలు, పండ్లు, బాదం పప్పులు నైవేద్యంగా పెడతారు. రాత్రిపూట స్వామివారిని పూజించేందుకు వచ్చే బ్రహ్మదేవుని కోసం తగినంత నీటిని వెండి గిన్నెలలో ఉంచుతారు. 7 కొండలవాడిని నిదురపుచ్చేందుకు అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తారు. దీన్ని తాళ్లపాకవారి లాలి అంటారు. ఏకాంత సేవ ఏడాదిలో 11 నెలల పాటు భోగ శ్రీనివాసుడికి జరిగితే ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణుడికి జరుగుతుంది. దీంతో ఆ రోజుకి నిత్య పూజలు అన్నీ జరిగినట్లే. గుడి మూసే ప్రక్రియ. రాత్రి 2 గంటలకు గుడి మూసే ప్రక్రియ మొదలవుతుంది. ముందుగా 3వ ద్వారాన్ని, ఆ తరువాత బంగారు వాకిలిని మూసేసి లోపలి గడియలు బిగిస్తారు. అధికారులు బయటివైపు తాళాలు వేసి వాటిపై సీళ్లు వేస్తారు. తరువాత రోజువారీ అర్చనలు, ధూపదీప నైవేద్యాలు కాకుండా సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో తిరుమలవాసుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. అవి సోమవారం విశేష పూజ, మంగళవారం అష్టాదశ పాద పద్మారాధన, గురువారం సడలింపు, పూలంగి సేవ, తిరుప్పావడ, శుక్రవారం అభిషేకం. శ్రీవారి ఆలయంలో శ్రీనివాసునికి జరిగే సేవలన్నింటిలోనికి విశేషమైనది ప్రతి శుక్రవారం జరిగే అభిషేకం. ఈ సేవ ప్రాశస్త్యం ఏమిటంటే, అభిషేక సమయంలో నిత్య కళ్యాణ శోభితుడైన స్వామివారి నిజరూప దర్శన భాగ్యం భక్తులకు లభిస్తుంది. గురువారం రాత్రి పూలంగి సేవ తరువాత దర్శనంలోనూ, శుక్రవారం ఉదయం అభిషేక సమయంలోనూ, అభిషేకానంతర దర్శన కాలంలో తప్ప మిగతా అన్ని రోజులు స్వామి వెడల్పాటి తెల్లని కర్పూర నామంతో దర్శనమిస్తాడు. ఈ 3 సందర్భాల్లో మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం సాధ్యపడుతుంది. దీన్నే నేత్ర దర్శనం, నిజపాద దర్శనం అని అంటారు. ఓం నమో వెంకటేశాయ. నమో నమః.